అంటానంతే. స్వామీజీ, ముఖ్యంగా ఒక ప్రశ్న. ఇందాక మీరు చెప్పారు, నా లోపల ఉన్నటువంటి సత్యం పట్ల దాహార్తిని నాకు చెప్పింది ప్రణవానంద స్వామీజీ గారు, అవధూత అని చెప్పేసి. ప్రణవానంద స్వామి శిష్యుడు అవధూత గిరి మహారాజ్. ప్రణవానంద స్వామి శిష్యుడు అవధూత గిరి మహారాజ్. గిరి మహారాజ్. ఒక యోగి ఆత్మకథ, 2 శరీరాల సాధువు. ఓకే, వారి శిష్యుడు. ఓకే. సో ఇప్పుడు గురువు చెప్పారు, ఓకే, గురువు థియరీ చెప్తారు. అవునండి. ప్రాక్టికల్గా మీరు ఏ క్వశ్చన్ల ద్వారా, ఏ క్వశ్చన్స్ అయితే మిమ్మల్ని సత్యాన్ని తెలుసుకోవాలని ప్రేరేపించాయో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీరు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారా? అయితే గురువులు సలహా ఎట్లుంటుందంటే, డాక్టర్ సలహా ఇస్తారు, ఏ మెడిసిన్ వాడాలి, ఏం పథ్యం ఉండాలని చెప్తారు. అట్లా వైద్యుని సలహాలు రోగి పాటిస్తే మనకు రోగ విముక్తి జరిగినట్టుగా గురువులు సలహాలు ఇస్తారు. ఇప్పుడు వివేకానంద స్వామిని మీరు దేవుణ్ణి చూశారంటున్నారు, నాకు చూపించగలరా అని సూటి ప్రశ్న వేసినప్పుడు, ఓ అలాగే నాయన, నువ్వు కూడా చూడగలవు, ఆ నీరు చూడు, అది అందులో నీరు ఉందంటే, నీరు లేదండి అది పాచు పాకర పట్టిందంటే అందులో లోపల ఏముంది నాయన, నీళ్లు ఉన్నాయి గురువు గారు, మరి అది ఎట్లా చూడాలి నాయన? దానికేం స్వామి, ఒక రాయి వేస్తే పక్కకు అవుతుంది, కనిపిస్తుంది, నువ్వు తెలివైన వాడివి, మరి ఆ ఒక ప్రక్రియ ఉంది కదా, ఆ రాయి వేయడం నాసు తొలుగుతుంది, నీళ్లు కనిపించేది, అదే ఒక ధ్యాన ప్రక్రియ చేస్తే నీకు భగవంతుడు అనుభవం జరుగుతాడు నాయన. ఇంకా శాశ్వతంగా నాచు తొలగాలంటే పూర్తిగా తొలగించేయాలి దాన్ని, ఆ తొలగించినప్పుడు నీరు కనిపిస్తుంది. అట్లాగే ఒక మాయ ఆవరణ, మేఘాలు ఉన్నందుకు సూర్యుడు కనిపిస్తలేడు, ఇక్కడ ఆత్మ సూర్యుడు ఇక్కడే ఉన్నాడు, దాని మీద మాయ అనే ఆవరణ పొర ఉంది, దాని సాధన వలన మనం దాన్ని తొలగించుకోవాలి అని సలహా చెప్పినట్టు గురువుగారు కూడా ఈ అన్ని సందేహాలు కొత్తలో చాలా వస్తాయి. పుస్తకాలు చదివితే కొన్ని నివృత్తి అవుతాయి, కొన్ని ఇంకా కొన్ని ఉంటాయి, గురువులు చెప్తే ఇంకా కొన్ని నివృత్తి అవుతాయి, ఇంకా కొన్ని స్వయంగా మనం సాధన చేస్తే అనుభూతితోటి పోతాయి. అయితే ఇప్పుడు క్వశ్చన్లు ఏంటంటే స్వామి, అసలు మీరు ఎవరు? అయితే ఇక్కడ ఇప్పుడు రమణ మహర్షి కూడా అంటారు కదండి, కన్ను తీసినా కానీ మనము కన్ను వికలాంగు, అదే మన గుడ్డివాడిగా ఉన్నాం, చెవు తీసినా కానీ చెవిటివాడిగా ఉన్నాం, నాలుక తీసినా మూగవాడిగా ఉన్నాం, అంటే ఈ ఒక్కొక్క అవయవాన్ని తీసేసిన, కాలు తీసిన కుంటివాడిగా ఇది ఉంటున్నాం. అయితే ఈ ఒక్కొక్క పాటు తీసిన శరీరము మనం కాదని తెలుస్తుంది, ఒక్కొక్క పాటు తీసినా మనం ఉంటున్నాం. మీ సాధనలో మీరెవరు అన్న క్వశ్చన్కి అనుభవపూర్వకంగా మీరు తెలుసుకున్నారు స్వామి. అయితే గురువు గారు ఏం చెప్పారంటే, నాయన నువ్వు సౌత్ ఇండియాలోనే పోయి తపస్సు చేయాలి, ఇక్కడ తపస్సు చేసి వచ్చిన అంటే అక్కడ నమ్మే వాళ్ళు ఎవరు లేరు, అర్థమైంది కదా, కాలానుగుణం మారింది కాబట్టి ఆదర్శం చూపెట్టాలి తపస్సులో, ఆ ప్రాంతం అన్నా ఆదర్శం పొందుతుంది, ఇంకా కొంత ఆ ప్రేరణ కలుగుతుంది, ఆ సమాజంలో పోయి తపస్సు చేయాలి నలుగురిలో అంటే అట్లిట్లా కుదురుతుందండి, మాయ ప్రపంచం రోసి వచ్చినాను మళ్ళీ నన్ను అక్కడ పంపిస్తారంటే, లేదు లేదు గురువు ఆజ్ఞ వింటే నీ శ్రేయస్సు దాగి ఉంది అన్నారు. హిమాలయంలో వేరే దారిలో వెళ్తుంటే కూడా నేనేం చెప్పినా ఏం చేస్తున్నావు అనే శబ్దం వినిపించింది, అయ్యో గురువు గారికి అంతటా కళ్ళు ఉన్నాయని మళ్ళీ ఇక్కడికి రావడం. ఇప్పుడు నువ్వేం దీక్షలు ఇవ్వద్దు, నువ్వు మొదలు పర్ఫెక్ట్గా సమాజంలోనే పర్ఫెక్ట్గా, అక్కడనే ఎంతో నేర్చుకుంటావు, ఈ కొండలు గుట్టలు నీకు ఏం నేర్పుతాయి అని చెప్పారు. అన్నప్పుడు 3 సంవత్సరాలు నేను పూర్తిగా, అంటే 1 సంవత్సరం వంకాయ తిన్నాను, పచ్చి వంకాయలు ఏమో అక్కడ నల్ల వదిలితే ఇది చేస్తుంటే, కొంచెం పొలము నాకు మా పెద్దలు ఇచ్చారు, నువ్వు ఇక్కడ తపస్సు చేసుకో, ఈ పొలము ఇది తీసుకొని ఉంచుకో, నువ్వు ఎక్కడ ఇబ్బంది పడకు సాధువై, నువ్వు తల్లిదండ్రుల కోరిక ఇది ఒకటి నెరవేర్చని తల్లిదండ్రులు కోరారు, అప్పుడు సాధు పర్మిషన్ ఇస్తామంటే, గురువుగారు సంకల్పం అదే ఉంది, తల్లిదండ్రుల సంకల్పం అదే ఉంది, వాళ్ళని బాధ పెట్టిన ఇది నాకు లేదు. అట్లాగే ఇంకా ఆ విధంగా ఉండడం వలన దాన్ని కొత్తది కొంచెం ఒక కుటీరాలు, అవి ఆశ్రమానికి కంపౌండ్ అది ఒక సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నాం, మనకు ఏకాంతానికి ఏర్పాటు చేసుకొని చక్కగా అందులోనే 3 సంవత్సరాలు ఉండి, పౌర్ణమి రోజు కొంత సత్సంగం 4 మంచి మాటలు చెప్తే సమాజం ఉద్ధరింపబడుతుందని సత్సంగం చెప్పి, మిగతా రోజుల్లో పూర్తి మౌనం ఉండి సాధన చేసేవాళ్ళు. అప్పుడు ఆకులు పూలు ఇవి అపక్వారం. అప్పుడు మా గురూజీ చెప్పిన ప్రకారం నేను సాధన చేయగా అయితే ఈ నాద బిందు కళలు అని గురువు గారు చెప్పారు. నేను ఉపనిషత్తులు చదవమంటే దాన్ని శోధించిన. స్టార్టింగ్లో మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు అన్నీ మోగిస్తాం, మనం అన్ని తాళాలు దప్పులు మొదలు గంట కొడతాం, అదే నాదం. అదే యోగికి సాధన చేస్తుండగా అంతవరకు నేను 14 సంవత్సరాలు ధ్యానం చేసిన, ఇటువంటి శాస్త్రీయమైన అనుభూతులు నేను పొందలే. ఎందుకంటే చక్కటి మానసిక ప్రశాంతతని పొందేవాడిని చక్కగా, ఎందుకంటే వ్యాపకాలు ఉండవు చిన్నపిల్లలకి, చక్కటి ఇది కానీ ఇది ఒక శాస్త్రీయమైన ఇది. ఇప్పుడు మనం జడ్చర్లకు వెళ్ళాలంటే ఇప్పుడు షాద్నగరు, ఈ యొక్క శంషాబాద్ ఉంటుంది రైలు రూటు, ఇంకా వేరే రూటు లేదు కదా, అట్లా ఆ విధంగా మనకు ఈ యొక్క శాస్త్ర ప్రమాణంగా ఆ యొక్క గురువు గారు చెప్పినప్పుడు, మళ్ళీ గురువు గారిని కలిసినప్పుడు కూడా నాదబిందు ఉపనిషత్తు చూడంటే ఆ డౌట్ క్లియర్ అయింది. మీ సాధన ద్వారా అవునండి, మీరు ఎవరు అన్నది అనుభవపూర్వకంగా తెలుసుకున్నారా? అంటే ఇవి దాటుకున్న తర్వాత అది ఆత్మానుభూతి అనేది తర్వాత, ఇవి ప్రారంభంలో వచ్చేది చెప్తున్నాను నేను. ఇవన్నీ కలిగిన తర్వాత నాదం వచ్చేస్తుంది, బిందువు కూటస్థ చైతన్యాన్ని దర్శనం చేసుకుంటాం. ఇవి అయిన తర్వాత అప్పుడు ఒకసారి నేను 3 రోజులు ఉండిపోయినాను సమాధిలో.
అప్పుడు నేను అనుభవంలోకి వచ్చింది. అంతవరకు నేను చాలా ఎందుకు నేను మౌనం పట్టుకోవాలి, ఎందుకు ఇందులోకి రావాలి, మనసు ఏమో పరిగెత్తుతుంది, ఇంకా యాత్రలు చూడాలి, హిమాలయాలు చూడాలి, ఇవి చూడాలి అంటుంది, నేను ఎందుకు ఇక్కడ శబ్దం పట్టుకోవాలని బాధపడ్డాను, మనసుతో ఘర్షణ చెందినాను, యుద్ధం జరిగింది మనసుతోటి. రకరకాలుగా ఇది చెప్పినప్పుడు గురువుని మనసులో స్మరించుకున్నాను, వారు చెప్పిన ఈ గ్రంథాలని శోధించినాను. అలా చూడగా మనసు కొంచెం మాట వింటుంటుంది, గుంజగట్టేసిన పశువులకు అక్కడే ఉంటుంది. అప్పుడు ఒక దైవ అనుభూతి పొందుతుంటాం. ఇంకా భగవంతుడికి మనకే కనెక్షన్, ఇంకా లోకంతో సమస్య లేదు. భగవంతుడి కోసం పొరలి రోధించిన రోజులు ఉన్నాయి. భాగవతం చదువుతూ ధ్రువుడిలాగా ప్రహ్లాదుడు లాంటి భక్తి నాకు ఎప్పుడు ఇస్తావు, వాళ్ళు 6 నెలల్లో దర్శనం చేసుకున్నారు, నా జీవితంలో ఒక రోజు వృధా అయిపోయానే, అయ్యో ఎట్లా నేను అని చాలా రోధించిన రోజులు ఉన్నాయి. అలా సాధన చేయగా ఒక 3 సంవత్సరాలు పట్టింది. కఠోరమైన మౌనం ఉండి 3 సంవత్సరాలు సాధన చేయగా నాకు అట్టి అనుభూతి పొందిన, మీరు చెప్పిన అనుభూతి. అంటే ఒక్కోసారి 24 అవర్స్ 30 అవర్స్ కూర్చున్న రోజులు ఉన్నాయి నాకు. మీరు మీ లోపల ఉన్నటువంటి ఆత్మానుభూతిని పొందినప్పుడు మీ లోపల మీరు పొందిన ఆ అనుభూతిని చెప్పగలరా ఒకసారి? అనుభూతి అంటే అది ఇంద్రియ అతీతం, అది వర్ణించుటకు వీలు కాదు. ఎందుకంటే అది స్వయం అనుభవంతో కూడుకున్నది. అక్కడ ఇంద్రియాలు మనకు అక్కడ ఉండవు కనుక ఒకటేంటిదంటే అక్కడ ఈ శరీరం లేదు, శరీరం అంతా లయం అయిపోతుంది టోటల్గా. సూక్ష్మాతి సూక్ష్మంలోకి వెళ్ళినాక ఒక చైతన్య స్వరూపంలోకి, అది ఆ చైతన్యం కూడా అనడానికి లేదు. మళ్ళీ ఒకటి దృగ్దృశ్య దర్శనము లేవు, చూసేది చూడబడేది చెప్పేది లేదు. అక్కడ ఒకటేంటంటే ఒకటి ఉందంటే రెండోది ఉంది అని అర్థం. మనం అంటే చైతన్య స్వరూపంగా మారిపోతుంటున్నాం. అది ఇంకా ఈ ప్రపంచంలో దాన్ని వర్ణించలేనిది. అది ఆ అనుభూతిని ఇంకా మనము అది మాటలతో చెప్పలేని తన్మయత్వ స్థితి. ఆ యొక్క మొత్తము ఒక సోల్ తప్ప ఇంకేమీ మిగలదు అక్కడ. స్వామీజీ, ఈ జన్మలో మీరు ఇలా ఉన్నారు అంటే గత జన్మ సంస్కారాల వల్ల, మీరు చేసిన గత జన్మలలో సాధన వల్ల మీరు ఈ స్థితిలో ఉంటారు. మరి గత జన్మలలో మీ జన్మలని చూసుకున్నారు మీరు? అయితే ఇక్కడ చూడండి, ఆల్రెడీ 3వ పుస్తకంలో రాసినాను. కొన్ని జన్మల గురించి చెప్తారు మీరు? లేదు, మా గురువు గారు చెప్పారు నాకు. అయితే నువ్వు సాధన చక్కగా చేసుకో, నువ్వు సిద్ధుల మీద కానీ దాని మీద దృష్టి పెట్టకు, నువ్వు వచ్చింది నువ్వు సాధన చేయి, నువ్వు తరించు, నీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి నలుగురిని తరింపచేయి, అంటే ఈ సాధన మార్గం చూపెట్టని చెప్పారు. అయితే గతంలో నేను చూసుకునేట కొద్దీ గురువు గారు ఎక్స్రే మిషన్ లాగా అరచేతిలో చూపెట్టారు నాకు. మీ గురువు చూపెట్టారు ఇప్పుడు ఆ ఎదురుగా నేను చూసుకుంటున్నాను కదా, అవును, టీవీలో అంత బాగా చూపించారు. ఇంకా ఆయన మీద నాకు విశ్వాసం ఉంది. నేను పరిశ్రమ చేయలే, దాని మీద మీరు పరిశ్రమ చేయలేదు, మీ గురువు చూపించారు. అంటే నేను మాయా ప్రపంచంలోకి వెళ్ళానని మొండికేసినాను. అర్జునుడు నేను యుద్ధం చేయను కాక చేయను, నువ్వెన్ని మాటలన్నా చెప్పు అని బాణాలు పడేశాడు, డీల పడిపోయాడు. చెప్పి ఇంకా ఇది చేసేసి కృష్ణుడు గీతా బోధ చేసిన తర్వాత అప్పుడు నేను అంటే యథేచ్ఛతి తథాకురు అంటే మొత్తం చెప్పిన తర్వాత ఇంకా నేను ఇప్పుడు యుద్ధం చేస్తాను బాణాలు తీసుకున్నట్టుగా గురువుగారు ఎప్పుడైతే అరచేతులు చూపెట్టారో అయిపోయి నేను జన్మజన్మలో యోగిని, నాకేమీ బంధం ఇంకా అని అప్పుడు నాకు ధైర్యం వచ్చిందండి. అప్పటి వరకు అంటే అవధూత గిరి, అవునండి, చూపెట్టారు. ఇంకా నువ్వు టీవీలో చూసుకున్నట్టుగా మనం ఇట్లా ఫోన్ చేతులకి ఇస్తే మనం వీడియో చూసినంత. ఆ స్వామీజీ పేరు ఏం పేరు అన్నారు? అవధూత గిరి మహారాజ్. అవధూత గిరి మహారాజ్. ఆయన మీకు ఒక్కరికే కనిపించారు? అంటే చాలా మంది కనిపించారు. ఆయన పిచ్చి వాళ్ళు అనుకోవచ్చు. ఇప్పుడు శ్రీశైలంలో ఒక యోగి గురించి రాసినాను, 20 సంవత్సరాల నుంచి చూసినామండి అంటే ఆయననే యోగి అయ్యా, మొన్న నుంచి కనిపిస్తున్నాడు అంటే కనిపిస్తలేడు. కొంతమంది దర్శించారు, అన్నం నీళ్లు ముట్టాడు ఆయన అవధూతలాగా. ఒక ఉండే బయలువీరభద్రుడి దగ్గర ఆయన ఎవరు గుర్తించలే. నేను పుస్తకంలో రాసిన తర్వాత స్థలం మార్చాడు. అట్లా మరి మీ గురువు గారు అవధూత గిరి మహారాజ్ గారు ఇట్లా అరచేతిలో మీ యొక్క గత జన్మలు చూపించారు. అందుకనే నేను ఆయనకు సిలిండర్ అయిపోయినా. లేకపోతే నేను ఎంతో గంజాయి సాధువులను చూసిన లక్షల మందిని, ఎందుకు సిలిండర్ కాలే వారికి? ఎంతో మంది ఇది ఉంటారు, పెద్ద పెద్ద పీఠాధిపతులు, మఠాధిపతులు, కార్లు, బిల్డింగులు చూస్తే శిష్యుడిగా అయితే తర్వాత మనకు మఠం కూడా అప్పచెప్తారని ఆశ కూడా కొట్లాడుతుంది కొత్త సాధకుడికి. గౌరవం కూడా ఉంటుంది. మా గురువు ఏమనుకున్నావు, ఇంత సంపద ఉంది అనుకుంటాం కదా. నేను దానికి చూడలే, పిచ్చివాడి లేకుండా అవధూతల కోసం తిరిగినాను. మూసిపెట్టిన పెట్టెలో సువాసనలు ఉంటాయని చెప్తుంటాను నేను. అర్థమైంది. రహస్యంగా ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గర దాగిన్న సిద్ధి ఉంటుంది. అది వాళ్ళు ఏదో నాకు తల మీద చేతి పెట్టి ఇది చేయాలని నేను కోరుకోలే. ఎప్పుడు నాకు ఒక మంచి మార్గం చూపెట్టి, ప్రేరణ కలిగించి, ఆదర్శం చూపి నాకు ఒక ఇది ఉంటే చాలు. స్వామీజీ, ఈ జన్మ తీసుకోవడానికి ఒక కారణం ఉంటుంది కదా, ఒక ఆత్మ. మీ ఆత్మ ఈ జన్మ తీసుకోవడానికి కారణం ఏంటి? మీరు ఈ భూమి మీద ఎందుకు జన్మించారు? అయితే అది నేను తీసుకోవడం కొద్ది కూడా మరి ఆ గురువులే పంపారు అని ఇప్పుడు ఇక్కడైతే కనిపిస్తుంది కదా కారణం. నేను ఎన్నోసార్లు తప్పిపోతే నేను చెప్పింది ఏంటిది, చేసింది ఏంటిది, గురువు ఆజ్ఞ పాలిస్తే అందులో నీ శ్రేయస్సు దాగి ఉంది అన్నారు. మరి అప్పుడు మరి గురువు వెంటాడి నన్ను ఇక్కడ ఎందుకు పంపించాడు? నాకు ఊరుకుండు వాడు ఉత్తమ యోగిరా అంటారు. అది ఎందుకు అంత ఇప్పుడు తెలుసు అంటేనే సమస్య. ఈ సమాజంలో ఇప్పుడు ఏదో చెట్టు కింద కూర్చొని మనం మోక్షం పొందొచ్చు.
మన కోసం మనం ప్రయత్నం చేసుకోవచ్చు. ఇవన్నీ వ్యవహారాలండి, పెద్ద తంటాలు. ఎందుకు ఎవరిని పోషించుకోలేక అన్నీ వదిలేసి వచ్చినాక మళ్ళీ ఇంకెవరిని పోషించుకోలేక అని నేను ఇట్లా ఆలోచించేవాడిని. మీరు అసలు ఈ భూమి మీద ఎందుకు జన్మ తీసుకున్నారు? అయితే ఇక్కడ చూడండి, క్రియాయోగము వ్యాప్తి కోసం, క్రియాయోగ వ్యాప్తి కోసం. నా లక్ష్యము బ్రహ్మజ్ఞాన భారతం. అయితే ఒకటే వాన చినుకు అంటే చినుకు చినుకు కలిస్తేనే నది, చెరువులు, కుంటలు, నది సముద్రాలుగా మారుతుంది. ఇప్పుడు పత్రిజీ గారు ఒక్కరే ఇంతమందిలో చైతన్యం తీసుకురాలేదా? అలాగే వివేకానంద స్వామి ఒక్కరే అంత విదేశాల్లో ఎంత ప్రేరణ తెచ్చాడు. పరమహంస యోగానంద ఒక్కరే ఇది ఒక్కరి నుంచే విప్లవం స్టార్ట్ అవుతుంది, ఒక్కరి నుంచే ఏదైనా స్టార్ట్ అవుతుంది. తర్వాత ఈ యొక్క క్రియాయోగ వ్యాప్తి కోసం మీరు జన్మ తీసుకున్నారు.